ప్రతి ఏడాది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్య కోసం వేల కోట్లు తమ బడ్జెట్లో కేటాయిస్తుంటాయి. ఇక ప్రజా ఆరోగ్యంతో పాటు విద్యకు పెద్దపీట వేస్తుంటాయి. ప్రభుత్వ పాఠశాల తీరు మార్చడానికి పెద్ద పెద్ద ప్రణాళికలు రూపొందిస్తుంటాయి. అయితే కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మన విద్యా వ్యవస్థ తీరు మాత్రం పెద్దగా మారడం లేదు. ప్రభుత్వాలు వేల కోట్లు కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల స్థాయి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం కాస్త పక్కన పెడితే వారికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల తీరు కూడా చాలాసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నెలకు 70-80 వేల జీతం తీసుకుంటూ ఇక ఉపాధ్యాయులు కనీస స్పెల్లింగులు కూడా పిల్లలకు నేర్పించలేని దీనస్థితిలో ఉన్నారు. టీచర్లకే రానప్పుడు వాళ్ళు పిల్లలకు ఏమాత్రం ఏం బోధిస్తారు అన్నది ఇక్కడ తలెత్తే బిగ్ క్వశ్చన్. ఇక ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఆశ్చర్యకరమైన ఘటన వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సంఘటన వివరాల్లోకి వెళ్తే ఓ టీచర్ పిల్లలకు ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు ఇన్స్పెక్షన్ కి వచ్చారు. ఎలాగో ఇంగ్లీష్ క్లాస్ నడుస్తోంది కాబట్టి టీచర్ కు 11 స్పెల్లింగ్ బోర్డుపై రాయమన్నారు అధికారులు. దీంతో ఆ టీచర్ పడ్డ పాటలు అన్ని ఇన్ని కావు, ఇవిని అని రాశాడు. పిల్లలకు ఆ స్పెల్లింగ్ కూడా అదే అని కంఠస్థం చేయించాడు టీచర్. ఇది చూసి అధికారులకు దిమ్మ తిరిగింది. తర్వాత 19 స్పెల్లింగ్ రాయమని చెప్పారు. దాని కూడా 19 అని రాశాడు ఆ ఉపాధ్యాయుడు. ఇది నెలకు 70,000 రూపాయలు జీతం తీసుకుంటున్న ఓ ఉపాధ్యాయుడి స్టాండర్డ్స్. ఇక టీచర్ పరిస్థితి ఇలా ఉంటే అతను విద్యార్థులకు ఏం నేర్పిస్తాడు అన్నది పెద్ద ప్రశ్న. ఈ ఘటన మన విద్యా వ్యవస్థలో నాణ్యతపైన పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఇంత సాధారణ పదాన్ని కూడా తప్పుగా రాసిన టీచర్తో విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరుపుతామని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత కఠినమైన పరీక్షలు మరియు శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.